ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ వీళ్ళిద్దరూ కలిసి ఏఐ సహాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో యుద్ధం స్టార్ట్ చేసిన 5 నిమిషాల్లోనే ఖమేనీ అండ్ బృందాన్ని లేపేశారు. ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతోంది. అసలు ఏఐని ఎలా వాడారు, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మెటా స్టార్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రమేష్ కన్నిగంటి గారు. మాట్లాడుతాం సార్తో. సార్ నమస్కారం. నమస్తే వలి గారు. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఖమేనీని 5 నిమిషాల్లో ఎలా లేపేయగలిగారు, వాళ్ళు అసలు ఎలాంటి హోంవర్క్ చేశారు, ట్రంప్ కావచ్చు, నెతన్యాహు కావచ్చు, దీని గురించి ఆ ఏఐ సాయంతో ఎట్లా చేశారనేది చెప్తాను సార్. మనం టీవీ ద్వారా మన ప్రేక్షకులకి, మన తెలుగు ప్రేక్షకులకి కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీషు, తెలుగులో కృత్రిమ మేధస్సుతో, న్యాచురల్ ఇంటెలిజెన్సు మనిషికి ఉండేది, కృత్రిమ మేధస్సుతో అంటే కంప్యూటర్, ఐఓటీ, బిగ్ డేటా, 5G, 6G, మెటావర్స్ ఇవన్నీ కలిపి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, హారిజాంటల్ ఏఐ, వర్టికల్ ఏఐ, కాగ్నిటివ్ ఏఐ. అంటే ఏఐలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఓకే. ఏఐ ఫర్ మిలిటరీ పర్పసెస్, ఏఐ ఫర్ సివిలియన్ పర్పసెస్, ఏఐ ఫర్ అదర్ ఇంపార్టెంట్ సబ్సెక్షన్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ కూడా ఉన్నాయి. అంటే ఆ కృత్రిమ మేధస్సు వాడి మిలిటరీలో ఏఐని వాడి అయతుల్లా ఖొమైనీ యొక్క కదలికల్ని, ఆయన ప్రయాణించే రోడ్డు మీద ట్రాఫిక్ లైట్ల ద్వారా ఉన్న డేటాని కూడా కలెక్ట్ చేసి, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. ఓకే. డేటా ఉదాహరణ, ఈ రోజున వలి గారు, రమేష్ కన్నెగంటి ఒక స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ చేయడానికి నేను నా ఆఫీస్ నుంచో, నా ఇంటి నుంచో బయలుదేరి ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దాటి GPS కోఆర్డినేట్స్ పెట్టుకొని మీరు నాకు ఒక లొకేషన్ పంపిస్తారు. పలానా చోట మనం టీవీ స్టూడియో ఉంది, రా బ్రదర్, డాక్టర్ రమేష్ కన్నెగంటి అని మీరు నాకు పంపిస్తారు. ఓకే బ్రదర్ వలి, నేను వస్తున్నాను మీ దగ్గరికి అని నేను చెప్తా. మన దగ్గర ఉన్న డేటా, మన ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ దగ్గర నుంచి శాటిలైట్ కనెక్ట్ అయి ఉన్న GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే రూట్ మ్యాప్ మొత్తాన్ని నేను హ్యాక్ చేయగలిగాను అనుకోండి. ఉదాహరణ, మన తమ్ముడు హ్యాక్ చేయగలిగాడు అనుకుందాం. నేను పలానా బిల్డింగ్లో పలానా సంగీత కన్స్ట్రక్షన్స్, పలానా యూసఫ్ గూడ మెట్రో వెనక కూర్చున్న మొత్తం బిల్డింగ్ నెంబర్ 4, ఫ్లోర్ నెంబర్ 3 మొత్తం క్లియర్గా డేటా వెళ్ళిపోద్ది, శాటిలైట్ ద్వారా వెళ్ళిపోద్ది. విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఈ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని క్రోడీకరించి, నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖొమైనీని కాపాడేది ఎవరు? ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, IRGC వాళ్ళు. అవును, వాళ్ళని కూడా నేను డబ్బులు ఇచ్చి కొనేసాను. అంటే వాళ్ళు కట్టప్పలా ఇప్పుడు? అంతే, 100% వెన్నుపోటు జరిగింది. లేకపోతే అంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పానే, మీ నా దగ్గర పనిచేస్తున్న అంగరక్షకులే నా ఇన్ఫర్మేషన్ లీక్ చేసినా మీరు ఆశ్చర్యపోవద్దు. ఓకే. అంటే యుద్ధానికి సంబంధించినంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్. ఇంగ్లీష్లో చెబుతుంటేనేమో డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు కొద్దిగా తెలుగులో చెప్పండి అని వలి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సెంటెన్సు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేదానికి తెలుగులో ప్రేమించిన, యుద్ధం చేసిన, ఎటువంటి కుయుక్తులు చేసినా అన్నీ నిజమే, అన్నీ కరెక్టే. ఓకే. అది అంటే యుద్ధానికి సంబంధించినంత వరకు ఒక సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఓకే. ఒక ప్రేమను గెలవటానికి సామం, దానం, భేదం, దండం. ఒక యుద్ధం గెలవటానికి సామం, దానం, భేదం, దండం. అంటే ఖమేనీని తుదముట్టించడానికి, మట్టి గరిపించడానికి వాళ్ళ సైనికులను కూడా వాడుకున్నారు. అత్యంత నమ్మకస్తులైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలైన CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా, మొసాద్,
ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అవును, పవర్ఫుల్. తప్పనిసరిగా 2 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు టాప్ 2 పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. మరి బ్రిటిష్ వాళ్ళది MI5. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా ఇంటెలిజెన్స్ ఇవన్నీ క్రోడీకరించి ఓ చోట తీసుకొచ్చి. కానీ ఖమేనీ చనిపోయినటువంటి సందర్భం సార్, ఖమేనీ తన నివాసంలో ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. మీరు ఇప్పుడు చెప్పినట్టు IRGC కావచ్చు, ఆ దేశ రక్షణ మంత్రి కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరితో కూర్చొని మనం ఎట్లా ముందుకు పోవాలి. మీకు విషయం తెలుసా వలి సార్, ఈ మీటింగ్ జరగక ముందల కొంతమంది ఇంపార్టెంట్ ఫాలోయర్స్ సీక్రెట్ స్క్వాడ్ ఆఫ్ అయతుల్లా ఖొమైనీ హెచ్చరించారు, సార్ ఈ రోజున ఈ మీటింగ్ ఇక్కడ చేయొద్దు, మాకెందుకో మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ వేగు దీని ద్వారా వేరే బిల్డింగ్లో వేరే సిటీలో చేద్దాం అని చెప్తే 90 మిలియన్ ఇరానియన్స్ని మీరు వేరే సిటీకి తీసుకురండి, అప్పుడు నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. 90 మిలియన్ల మందికి బంకర్స్లో, సార్ బంకర్లోకి వెళ్దాం సార్, ఇదే బిల్డింగ్లో బంకర్లో కూర్చొని చేద్దాం అన్నారంట. లేదు మరి 90 మిలియన్ల మందికి బంకర్లు ఇవ్వండి మీరు, అప్పుడు వస్తా. నాయకుడు అనేవాడు బలంగా నిలబడి చేయాలి అందే ఆ విధంగా అన్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. మొండిగా అంటే ఇందులో సత్యం ఉండొచ్చు, అసత్యం ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాస్ వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సెక్యూరిటీ గ్యాడ్జెట్స్ని ఒక చోట తీసుకొచ్చి అలాంటి డేటా సెట్స్ని తీసుకొని ఆ డేటా సెట్స్ ద్వారా అల్గరిథమ్స్ రన్ చేసి ఆ అల్గరిథమ్స్ ద్వారా ఆయన ఎక్కడున్నారో గ్రహించి చంపటం జరిగింది. సో డెఫినెట్లీ ఆంథ్రోపిక్ AI అనే అమెరికన్ AI సంస్థ విచ్ ఈజ్ ఎ కాంపిటీటర్ టు ఓపెన్ AI, శామ్ ఆల్ట్మన్ స్థాపించిన ఓపెన్ AI. నేను అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చానని మీకు చెప్పాను. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ మీద హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళి నేను అమెరికాలో చదువుకొని వచ్చాను HAI నుంచి. దాని తర్వాత నేను ఇజ్రాయెల్లో కూడా చదువుకోవడం జరిగిందని మీకు చెప్పాను. అవును. సో ఇజ్రాయెల్లో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, సో మిడిల్ ఈస్ట్ అంటే ఇరాన్ పక్కన ఉన్న సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, కువైటు, ఒమను ఇలాంటి దేశాల గురించి నా డాక్టరేట్లో థీసిస్లో ఒక చాప్టర్ రాశాను సెక్యూరిటీ పరమైన అంశాల మీద. అమెరికా ఇజ్రాయెల్ సెక్యూరిటీ రిలేషన్స్ మీద నా డాక్టరేట్ ఢిల్లీ JNU నుంచి. పోస్ట్ డాక్టరేట్ ఏమో ఇండియా, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన సెక్యూరిటీ ట్రయాంగిల్ మీద ఇజ్రాయెల్లోకి వెళ్ళి చేసి వచ్చా. అందుకే మీకు అంతర్జాతీయ వ్యవహారం దాని ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువు కూడా చదివాను ఇది స్టాన్ఫోర్డ్లో. అందుకని చెప్తున్నా నేను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్ ఆఫ్ ది 21st సెంచరీ. తెలుగులో చెప్తా, 21వ శతాబ్దానికి సంబంధించినంత వరకు కృత్రిమ మేధస్సు అనేది ఒక దేవత, అది ఒక దెయ్యం. సరే ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఇంటెలిజెన్స్ ఏదో వాళ్ళు కూడా పూర్తిగా ఇట్లా పడిపోయారంటారా బ్రదర్ వలి? వైన్, విమెన్, వెల్త్ లొంగిపోయారు. ఎస్పెనాయిజ్ ఏంటంటే గూఢాచార్యము తెలుగులో. ఒక గూఢాచారి మహిళని, మందుని, మనీని, లేదా ద్రవ్యాన్ని, ఇంకా చెప్పాలంటే తెలుగులో డబ్బుని, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పారు. ఎంతమంది చెప్పారు. సో అన్ని రకాల సామం, దానం, భేదం, దండం, కౌటిల్యుడు చెప్పిన స్టేట్ క్రాఫ్ట్లో భాగాలు ఇవన్నీ, రాజ్యనీతిలో అన్నిటినీ వాడి అయతుల్లా ఖొమైనీని ఒక్క షాట్తో తుదముట్టించిన తర్వాత, ఇరాన్ కకలావికలమై అల్లకల్లోలం అయిన తర్వాత, నాయకుడు లేని రాజ్యము ఎలా ఉంటుందో నీకు తెలుసు, రాజు లేని రాజ్యం. అవును. అందుకని ఫస్ట్ షాట్ అమెరికా, ఇజ్రాయెల్ ఈ 28 ఫిబ్రవరిన చేసిన స్ట్రైక్ ఉందే ఇరాన్ మీద, గత సంవత్సరం నుంచి 24 అవర్స్లో ప్రతిరోజు 20 అవర్స్ ఈ 28 ఫిబ్రవరి కోసమే పనిచేశారు. సంవత్సరం నుంచి వర్క్ చేస్తా ఉన్నారు. సంవత్సరం నుంచి ప్రతిరోజు 24 గంటలు ఉంటాయి కదా, 24 గంటల్లో 20 గంటలు వాళ్ళ పని ఏంటంటే అమెరికన్ CIA కానీ, మొసాద్ లేదా పెంటగాన్ అమెరికన్ రక్షణ కార్యాలయం కానీ,
ఇక్కడ మన షిన్బెత్ అంటారు, Hmm. ఇజ్రాయెల్లో ఇంటర్నల్ సెక్యూరిటీ పోలీసింగ్ చూసేది. వీళ్ళందరి పని ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ IDF అంటారు. ఓకే. వీళ్ళందరి పని ఏంటంటే అవుట్ ఆఫ్ 24 hours 20 hours బీయింగ్ స్పెంట్ ఎవ్రీ డే ఫర్ ద లాస్ట్ 365 days టు, మళ్ళీ తెలుగులో చెప్పాలి కదా, ఈ గూఢాచార్యము కృత్రిమ మేధస్సును వాడి ఇరాన్లో ఉన్న అంతర్గత భద్రతకు సంబంధించిన సైన్యాన్ని కొని సామం ద్వారా, దానం ద్వారా, భేదం ద్వారా, దండం ద్వారా, బై హుక్ ఆర్ బై క్రూక్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే తెలుగులో చెప్పాలి అంటే ఏమైనా సరే, ఏం చేసినా సరే ఓకే కార్యం సాధించాలి అనేది ఆ విధంగా వీళ్ళు పనిచేశారు. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఖమేనీని చంపే డెసిషన్ 1 సంవత్సర కాలంగా జరుగుతుంది అంటున్నారు. వెనిజులా అధ్యక్షుని మాత్రం కిడ్నాప్ చేశారు, ప్రాణాలతో ఆయన భార్యని తీసుకెళ్ళిపోయారు. మరి ఖమేనీ విషయంలో కిడ్నాప్ కాకుండా డైరెక్ట్ చంపాలని చెప్పి నిర్ణయం ఎందుకు వచ్చిందంటారు? వెనిజులాకు సంబంధించినంత వరకు అక్కడ ఉన్న అధ్యక్షుడిని తీసుకెళ్తాము, భార్యని అక్కడి నుంచి చంపాలంటే అక్కడ చంపేసేయచ్చు కదా. కానీ ఎందుకంటే అక్కడ ఓన్లీ డ్రగ్స్ రిలేటెడ్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఇది. వెనిజులా దగ్గర ఆయిల్ ఉంది, దాన్ని కూడా వాళ్ళు కన్నేశారు అమెరికా, ట్రంప్. ఇక్కడ వచ్చేసేసరికి ఇక్కడ చాలా స్కోర్స్ సెటిల్ చేయాలి. ఇక్కడ 1979 నుంచి అమెరికాకి, ఇజ్రాయెల్కి ఒకటే లక్ష్యం, ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ని తొక్కాలి. ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న కారణాలు, నేను చెప్తున్న కారణాలు కాదు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మతస్వామ్యము, మతరాజ్యము, మత మౌఢ్యము, మత ఛాందసవాదాన్ని ప్రేరేపిస్తా, అమాయకుల్ని ఉరిదీస్తా, మొన్న 30,000 మందిని కాల్చంపాడు ఈ అయతుల్లా ఖొమైనీ. ప్రజాస్వామ్యం అంటే కాల్చేస్తున్నాడు. అమ్మాయిలు బురకా తీస్తాము అంటే ముస్లిం మహిళలు మేము బురకా తీసి మేము రోడ్డు మీద తిరుగుతాము అంటే కాల్చేస్తున్నాడు. మేము కాలేజీకి వెళ్ళి చదువుకుంటాము బురకా తీసేసి అంటే కాల్చేస్తున్నాడు. అంటే మహిళకి వ్యతిరేకంగా, మహిళా స్వేచ్ఛకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్తున్నాడు ట్రంప్. నేను చెప్పట్లా, ట్రంప్ చెప్తున్నాడు. ఎవరికి? ఇరానియన్ లీడర్ అయతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా ఈ మాటలు. మీరు నేను చెప్పే కాదు. తర్వాత అమెరికా చుట్టుపక్కల ఉన్న అమెరికా ఫ్రెండ్స్కి కూడా ఇరాన్ థ్రెట్ ఇస్తుంది, భయపెడుతుంది. అమెరికాకి అతి సన్నిహితమైన ఇజ్రాయెల్ మీద కూడా న్యూక్లియర్ వెపన్స్ వేసి ఇజ్రాయెల్ని దెబ్బతీస్తామని చెప్తుంది. ఓపెన్గా డెత్ టు అమెరికా అంటుంది ఇరాన్. ప్లస్ అమెరికా మిత్ర దేశాలైన మరో ముస్లిం కంట్రీస్ ఏంటి, సున్నీ కంట్రీస్, సౌదీ అరేబియా, UAE, ఈజిప్టు, సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, ఖతార్, రైట్, ఒమన్, ఈ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయొచ్చు కాబట్టి మేము ముందరగానే దాడి చేశాము. లేదా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి మేము ముందరగానే దాడి చేసి ఆ న్యూక్లియర్ వ్యవస్థను కూడా మేము తగ్గించాలి. లేదా ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖొమైనీ మార్చడం ద్వారా ఇరాన్లో ప్రజాస్వామ్యం వస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న 22 దేశాలు శాంతిగా ఉంటాయి, వ్యాపారం చేసుకుంటాయి. ఇలా 100 కారణాలు చెప్పి ముందరగానే స్ట్రైక్ చేశారు ఇరానియన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ మీద. ఓకే. మొత్తం టెక్నాలజీ 1 సంవత్సర కాలంగా టెక్నాలజీ రోజుకి 20 గంటలు పనిచేసి చేశారు. మినిమం చెప్తున్నాను నేను. ఓకే. మ్యాక్సిమము చెప్పాలి అంటే 1979 నుంచి ఇదే లక్ష్యం, అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇరాన్ని తొక్కాలి, ఇరాన్ని దెబ్బతీయాలని. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలు ఏం పనిచేయవా? ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. ప్రస్తుతానికి అలానే కనపడుతుంది, చేయట్లేదు. ఎందుకంటే అమెరికా ఎట్లా కనపడుతుంది అంటే బలం ఉన్నోడిదే రాజ్యం. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ని వాళ్ళ భార్యని ఎత్తుకొచ్చేసారు. ఇప్పుడు ఇరానియన్ ప్రెసిడెంట్ని లేపేశారు. ఇష్టం వచ్చిన చోట భారత్ మీద టారిఫ్లు విధించారు, మన మీద సుంకాలు వేశారు. మన H1B ఎంప్లాయీస్ని అక్కడి నుంచి అమెరికా నుంచి పంపించేస్తున్నారు. మన స్టూడెంట్స్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇది F1 వీసా. సార్, ట్రంప్ గురించి మీరు హార్ట్ఫుల్గా చెప్పండి, మనస్ఫూర్తిగా. ట్రంప్ మానసిక పరిస్థితిని మీరు ఎట్లా అభివర్ణిస్తారు? తప్పకుండా. మిస్టర్ ట్రంప్ గురించి చెప్పాలంటే మ్యావరిక్ అంటారు. మ్యావరిక్ అంటే అన్ప్రెడిక్టబుల్ పర్సనాలిటీ, అది ఉంది గ్యారంటీగా. లేకపోతే సరే మనం వదిలేసేసాయి. అమెరికా పక్కన ఉన్న దేశం ఏంటి? కెనడా కూడా వార్నింగ్ ఇస్తున్నాడు మనోడు. సరే మీరంటే నేనంటే ఏషియా కంట్రీ, మీరంటే నేనంటే మనం వీటిషియన్ కలరు,
మరి పక్కన ఉన్న కెనడా వైట్ కంట్రీ కదా, ఉమ్, నైబరే కదా, మరి పక్కన ఉన్న గ్రీన్లాండ్ని తీసేసుకుంటానంటున్నాడు, ఆ పక్కన ఉన్న పనామా కెనాల్ని కలుపుకుంటానంటున్నాడు, ఈ పక్కన ఉన్న వెనుజులా నాదంటున్నాడు, ఈ పక్కన ఉన్న ఇరాక్ ఇరాక్, అమెరికా ఇన్ ఇరాక్, అమెరికా ఇన్ ఆఫ్ఘనిస్తాను, అమెరికా ఇన్ వియత్నాము, అమెరికా ఇన్ సిరియా. ఉమ్, ఓకే. అక్కడ దాకా ఎందుకు? యూరోపియన్ కంట్రీస్లో చాలా దేశాలు కూడా మరి ట్రంప్ యొక్క ఇబ్బందులకు గురి లేక, అంటే ఇష్టం లేక తమను తాను విత్డ్రా చేసుకుంటారు. అక్కడ దాకా ఎందుకు? యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? అమెరికా చేసిన దానికి మాకు సంబంధం లేదు, అమెరికాని మమ్మల్ని ఒక తాటి కింద కట్టేయొద్దు అని అంటున్నాడు. అంటే చాలామంది వ్యతిరేకత. అరే బాబు, విత్ ఇన్ ద రిపబ్లికన్ పార్టీ, అమెరికాలో ఉన్న రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలో కూడా చాలా మంది డొనాల్డ్ ట్రంప్ చేసిన దాన్ని ప్రమోట్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. ఇంకేం ఇప్పుడు అమెరికాలో ఎంత వ్యతిరేకత ఉంటుంటుంది ఇప్పుడు? చాలా మంది అమెరికాలో ఉన్న సివిలియన్స్ కూడా చాలా మంది, మీరు అవసరమైతే ఇప్పుడు ఆ ఇరాన్తో మనకి ఎందుకు లేనిపోయిన గొడవ మనకి? ఒకటి కాదు, ఇరాన్ ఏమైనా తప్పు చేస్తుంటే దానికి ఒక అంతర్జాతీయ న్యాయము, అంతర్జాతీయ న్యాయస్థానము, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ అంటారు, ది హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. ఆడబెట్టు, నువ్వు ఎవిడెన్స్ తీసుకెళ్ళి పెట్టు. లేదా ఐక్యరాజ్య సమితి ఉంది, యునైటెడ్ నేషన్స్ ఉంది, యునైటెడ్ నేషన్స్లో రిజల్యూషన్ పాస్ చేసి ఇరాన్ దగ్గర అన్ని లాగు. లేదా స్విట్జర్లాండ్లో కూర్చొని మాట్లాడుతున్నావు కదా, ఆల్రెడీ ఇరాను అమెరికన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఓ పక్కన చర్చలు అన్నావు, ఇంకో పక్క తీసుకొచ్చి చేసేసావు. ఇదే డైవర్షన్. ఇప్పుడు ఒక చర్చలు జరుగుతుంటే ఈ విధంగా దాడి చేస్తాడని ఎవరు ఊహించడు. అబ్సల్యూట్ ఊహించలేదు. అదొక స్ట్రాటజిక్గా చేసి ఉంటాడు. అవును. సో దీస్ ఆర్ ద రీజన్స్. మొత్తానికి మనం ఈ ఎపిసోడ్ ద్వారా వలీబాయ్ మనం చెప్పాల్సింది ఏంటంటే, టెక్నాలజీని ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ టెక్నాలజీని ఉపయోగించి క్లాడీ ఏఐ అనే వెపన్, CLAUDI క్లాడీ ఏఐ అనే వెపన్ ద్వారా, అంటే ఆయుధం ద్వారా కృత్రిమ మేధస్సు వాడి సమాచార సేకరణ చేసి, ఓకే, గూఢాచార్యులను పెట్టి, డబ్బు పెట్టి, అవసరమైతే కొమైనీ పక్కన ఉన్న వాళ్ళని కొని అన్ని రకాలుగా కర్ణుడి చావుకి 100 కారణాలు ఎలానో అయతుల్లా కొమైనీ చావుకి 100 కారణాలు బ్రదర్. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలీ గారు. జై హింద్.